ఉంది. సరే సుజాత గారు, ఏంటంటే పథకాలకు సంబంధించి అమలయ్యే విషయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది. ఎందుకంటే ఏ రకంగా పాదయాత్ర సందర్భంగా హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మొత్తంగా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మేరకు ఆ హామీలను నిలబెట్టుకున్నారనేది అందరికీ తెలుసు. కరెంటు ఛార్జీలు పెంచబోనన్నారు, పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెంచారు. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు పిల్లలకి, అది ఇవ్వలేదు, దాంట్లో కోత పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ సరిగా అందలేదు. రైతు భరోసా కూడా కేంద్ర సాయంతో కలిపి అందజేశారు. ఇవాళ మళ్ళీ వారు మేముంటే ఇలా జరిగేది కాదని మాట్లాడటాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలనేది. నవీన్ గారు, ముందుగా మీకు అలాగే అనుష గారికి, లక్ష్మణ్ గారికి అందరికీ నమస్కారం అండి. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు వీడియో చూపించారు, నిజంగా నవ్వొస్తుంది సార్. అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదా అలా మాట్లాడుతున్నారు అని ఒక పక్క అనిపిస్తుంది. ఇంకో పక్క చేతిలో చాక్లెట్ లాక్కున్న చిన్న పిల్లాడు, చంటి పిల్లాడు ఎలా ఏడుస్తాడో అలా వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఏడుపులు. అంటే కూటమి ప్రభుత్వం ఇంత ఒక పగడ్బందీగా, ఒక పద్ధతిగా, ఒక వ్యూహాత్మకంగా ఏదైతే పరిపాలన ఒక స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా వేసుకుంటూ మళ్ళీ ఎవరు వేలెత్తి చూపించిన విధంగా పరిపాలన ఒక ఏమంటారు ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారండి. అంటే తను ఏదైతే పరిపాలనలో ఉండగా 30 ఏళ్లు నాదే అధికారం, 30 ఏళ్లు నేనే అధికారంలో ఉంటానని ఏ విధంగా ప్రగల్భాలు పలికిన వ్యక్తి వీళ్ళు చెప్పట్లేదు, కానీ వీళ్ళు 30 ఏళ్లు వీళ్ళే ఉండేటట్టు ఉంది కదా అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైందండి. అందుకోసమే అవి ఆ ఏడుపులు ఏదైతే ఉందో, ఆ పొలికేకలు ఏదైతే ఉందో, ఆ బాధ ఏదైతే ఉందో ఈ రోజు అది కూడా కనీసం ప్రభుత్వాన్ని విమర్శించడానికి తన దగ్గర ఏమి విషయం లేదు. కాబట్టే మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కూడా చాలా హాస్యాస్పదంగానూ నవ్వొచ్చేటట్టు ఉన్నాయి. జగనన్న ఉంటే అది ఇచ్చేవాడు, జగనన్న ఉంటే ఇది ఇచ్చేవాడు. నువ్వు ఉన్నప్పుడు ఏమిచ్చావు? నీ పరిపాలనలో ఏమిచ్చావు? కనీసం నీకు పాలసీల మీద సరైన అవగాహన ఉందా? నువ్వు సరిగా అంటే మీ మీ పార్టీలోని వ్యక్తులతోటి అలాగే పొలిట్ బ్యూరో సభ్యులతోటి చర్చించి ఒక నివేదిక తయారు చేసుకుని దాని మీద అవగాహన పెంచుకుని మీరు పాలసీలు పెట్టారా? సిపిఎస్ రద్దు అన్నారు, వారం రోజుల్లో నేను రాగానే రద్దు చేసేస్తానన్నారు. మరి వచ్చిన తర్వాత తూచు ఆయనకు తెలియదు, ఆయనకు దాని మీద అవగాహన లేదు అన్నారు. సిపిఎస్ఏ కదండి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన సంబంధమైన విషయాల మీద కానీ, ప్రజల సమస్యల మీద కానీ, పాలసీల మీద కానీ, రాజ్యాంగం మీద కానీ, చట్టాల మీద కానీ ఎటువంటి అవగాహన లేదు, తెలుసుకునే ఉద్దేశమో లేదు, ఆయనకు ఇంట్రెస్ట్ కూడా లేదండి. కేవలం ఆయన డబ్బు సంపాదించుకునే ధ్యేయంగానే వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు కూడా డబ్బు సంపాదించుకున్నారు. అది కూడా సరిపోకుండా అధికార దాహంతో తన పెత్తనం చెలాయించాలి, తన కింద అందరూ బానిసలుగా పడి ఉండాలి, నేను ఒక మహారాజుని, నేను ఒక చక్రవర్తిని. సో అటువంటి మానసిక స్థితితో ఉన్న వ్యక్తి ఈ రోజు అమాంతం ఆ చెట్టు నుంచి భగవంతుడు కూడా ఒక విచిత్రాలు చేస్తుంటాడు.